ఎస్బీఎన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఓటర్ జాబితా అవగాహన సదస్సు. చిగురుమామిడిలో రాజకీయ పార్టీ నాయకులతో అవగాహన సదస్సు. చిగురుమామిడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఓటర్ జాబితా అవగాహన సదస్సు నిర్వహించిన ఎంపీడీఓ కాజా మొయినుద్దీన్, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ వారు మాట్లాడుతూ మరణించిన ఓటర్ వ్యక్తి కుటుంబ సభ్యుల నుండి డెత్ సర్టిఫికేట్ తీసుకుని వారిని ఓటర్ లిస్టు నుండి డిలీట్ చేయాలని, రాజకీయ పార్టీ నాయకులు కూడా ఓటర్లకి అవగాహన కల్పించాలని, ఓటర్ లిస్టులో చేర్పులు మార్పులు ఉంటే అధికారులు చూసుకోవాలని, బీఎల్ఓలు గ్రామంలో ఇంటింటికి తిరిగి ఓటర్కి ఏ వార్డులో ఓటు హక్కు ఉన్నదనే తెలియజేయాలని వారు సూచించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సిపిఐ మండల కార్యదర్శి నాగలి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, సెక్రటరీల మండల అధ్యక్షుడు అజయ్, పలు గ్రామాల సెక్రటరీలు, బీఎల్ఓలు కలవల లలిత, రాజు, రేణుక, తిరుమల తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీ సంబంధిత బీఎల్ఓ అడగండి, వాళ్ళు క్లియర్ చేస్తారు. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు ఎలక్షన్ సమయం పెంచుకొని చెప్పంటారు. సమయం పెంచింది ఏంటంటే ఎంపీడీఓ సంబంధించినట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం మాత్రమే ఏదైనా చేయాలి. దానికైతే సాల్వ్ చేసేది మీకు చేసేది. మీకు అలా చేర్పులు మార్పులు ఏదంటే ఆన్లైన్లో పెట్టాలి, దాని ప్రకారం ఆన్లైన్ ప్రకారమే చేసుకోవాలి. అంతే చేస్తూ ఉన్నారు. ఓటర్ హెల్ప్ లైన్ మీద కూడా రాజకీయ పార్టీలు మరి దాన్ని కూడా దృష్టి పెట్టి మేము ప్రభుత్వ పరంగా చేస్తాము, అట్లాగే మీరు కూడా ప్రజలకి హెల్ప్ లైన్ మీద అవగాహన కల్పిస్తారని అట్లా ఆశిస్తూ, అట్లాగనే బిఎల్ఓస్ యొక్క పాత్ర మరి ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనది. అందరూ బాధ్యతగా చేస్తే మరి ఇట్లాంటి పొరపాటు జరగకుండా ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చాలా తొందరగా ప్రతిస్పందిస్తూ మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు చాలా మంది వెలువరించినట్టు డెత్స్ కానీ ఇవన్నీ కూడా డిలీట్ చేస్తారు, కానీ ఆ ఫోటో పోవాలంటే డెత్ సర్టిఫికేట్ ఒక ఆధారం చూపెట్టి అప్లోడ్ చేసినట్టయితే అది డిలీట్ అవుతుంది. మరి ఈ రకంగా మరి ఈ సమావేశంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక పక్కన సెక్రటరీస్, ఒక పక్కన పంచాయతీ మన రాజకీయ నాయకులు, అట్లాగే మా బిఎల్ఓస్, మా ఎంపీఓ వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని మరి దీన్ని సంపూర్ణం చేసినందుకు సత్ఫలితాలు గవర్నమెంట్ మేమందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అదే వాటిలో వేసి చేసుకుంటాం. 12 వాటిని కంప్లీట్ చేసుకుంటారు. దీనికోసం సెక్రటరీ సార్ దగ్గరికి వెళ్ళి ఇంకా కారోబారు హెల్ప్ తీసుకొని 12 వాటికి చేసుకుంటారు. హౌస్ టు హౌస్ సర్వే చేసినప్పుడు కూడా చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నప్పుడు ఎక్స్పైర్డ్ అని కొట్టేసి యాప్లో తీసేసుకుంటారు. దానికి డిలీట్ యాక్షన్ ఉంటుంది. దానికి మేము గ్రామ పంచాయతీ నుంచి డెత్ సర్టిఫికేట్ తీసుకొని